ఇక మంచిర్యాల కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి శ్రీరాంపూర్, ఆర్కేపీ, ఇందారం, మందమర్రి, ఖైరిగూడ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రాజెక్టులోని ఓపెన్ కాస్ట్లలో భారీగా వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మంచిర్యాల కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మా ప్రతినిధి ఉమేష్ మనకు మరింత సమాచారం ఇస్తారు. ఉమేష్, భారీ వర్షాలు తగ్గుముఖం పట్టాయా? మళ్ళీ బొగ్గు ఉత్పత్తి ఎప్పటి నుంచి మొదలయ్యే అవకాశం ఉంది? గుడ్ మార్నింగ్ రాజేష్. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మంచిర్యాల జిల్లాతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. దీంతో ఏదైతే కొంత ఎక్కడికక్కడ కూడా జనజీవనం స్తంభించిందని చెప్పవచ్చు. అయితే చాలా రోజుల తర్వాత భారీ వర్షాలు నమోదవుతుండడం పట్ల కూడా ఏదైతే రైతుల్లో హర్షం వ్యక్తం అవుతుంది. మరోవైపు ఇంత భారీ వర్షాలు కూడా ఈ దాదాపు నెల 15 రోజుల నుంచి కూడా జూన్ నెల స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మంచిర్యాలతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో నమోదు కాలేదు. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మరోవైపు సింగరేణి కూడా కొంత ఓపెన్ కాస్ట్ లో కూడా నష్టం జరిగింది. ఏదైతే శ్రీరాంపూర్ సింగరేణి డివిజన్ సంబంధించి శ్రీరాంపూర్ ఓసీపీతో ఓపెన్ కాస్ట్ తో పాటు అటు ఇందారం అలాగే మందమరి ఏరియాకి సంబంధించి రవీంద్ర ఖని అలాగే కళ్యాణ్ ఖని ఓపెన్ కాస్ట్లు అలాగే బెల్లంపల్లి రీజన్ సంబంధించి ఖైరిగూడ ఓపెన్ కాస్ట్ లో కూడా పూర్తిగా కూడా భారీగా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి భారీగా వరద నీరు చేయడంతో బొగ్గు ఉత్పత్తికి ఏదైతే ఆటంకం ఏర్పడింది. దీంతో సింగరేణి అధికారులు కూడా బొగ్గు ఉత్పత్తిని నిలిపివేశారు. భారీగా వరద నీరు చేయడంతో ఓపెన్ కాస్ట్ నుంచి ఏదైతే వరద నీటిని బయటికి భారీ మోటార్ల ద్వారా బయటికి పంపించేస్తున్నారు. ఇప్పటికే నిల్వ ఉన్నటువంటి స్టోర్ లో ఉన్నటువంటి బొగ్గును ఏదైతే తరలిస్తున్నారు. మరోవైపు కూడా బొగ్గు ఉత్పత్తి ప్రారంభం ఇంకా వర్షాలు కూడా తగ్గుముఖం పట్టలేదు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉన్నది. మొత్తంగా చూసుకున్నట్టయితే బెల్లంపల్లి రీజియన్ సంబంధించి శ్రీరాంపూర్ తో పాటు మందమరి, బెల్లంపల్లి ఈ 3 డివిజన్లలో ఉన్నటువంటి అన్ని ఓపెన్ కాస్ట్లు కూడా భారీగా వరద నీరు చేయడంతో బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లిందని చెప్పవచ్చు రాజేష్. రైట్, థ్యాంక్ యూ ఉమేష్.